నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై జగన్ కొట్టిన దెబ్బకు బాబు మైండ్ బ్లాక్ అయింది. స్వయంగా సీఎం చంద్రబాబే ఉప ఎన్నిక రంగంలోకి దిగుతున్నారు. పార్టీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వెళుతూ బాబుకు ఝలకిచ్చారు. తాజాగా మారుతున్న రాజకీయాలపై బాబు ఆగమేఘాల మీద టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడుతో చర్చలు జరిపారు. పార్టీలో నుంచి ఎవరైనా వెళుతున్నారా, పార్టీకి ఏ మేర నష్టం జరుగుతుందని ఆరా తీశారు. అయితే మంత్రుల నుంచి షాక్ తగిలింది. అఖిలప్రియ వర్గం మొత్తం వెళ్లిపోయారని సమాధానమిచ్చారు. శిల్పా వైసీపీ అసమ్మతులు ఎవరైనా పార్టీలోకి వస్తారా అని ప్రశ్నించారు. టీడీపీలోకి ఎవరు వచ్చే పరిస్థితి లేదని, పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని మంత్రి అఖిలప్రియ సెలవిచ్చారు. సీనియర్లను పంపిస్తానని, అవసరమైతే తనే స్వయంగా నంద్యాల ఉప ఎన్నిక రంగంలోకి దిగుతానని బాబు చెప్పారు. శిల్పా వైసీపీలోకి వెళ్లడం, దాదాపు నియోజకవర్గంలో 80% ప్రజలు వైసీపీ వైపే ఉన్నట్లు రిపోర్ట్ ఇవ్వడంతో టీడీపీ అధినేతకు గుబులు పుట్టుకుంది. ఇక టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మొత్తానికి జగన్ కొట్టిన రాజకీయ దెబ్బకు బాబు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.